1 డే కరెక్ట్గా నాన్న చనిపోయిన 1 ఇయర్కి 1 డేకి అమ్మ చనిపోయింది. లేదా అమ్మా నాన్న మనకు లేరు అని మనం ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళు పైనుంచి చూస్తుంటారు, బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటారు. ఇంకో విషయం ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆయన చిన్నప్పుడు స్నేహితులు ఉండేవారు. ఆయన బాగా కష్టాల్లో ఉన్నప్పుడు సరదాగా ఒక క్వార్టర్ తాగి వాళ్ళతో రూమ్లో పడుకుని ఈ కష్టాలన్నీ షేర్ చేసుకున్నప్పుడు చిన్నప్పుడు స్నేహితులే. అంటే చిన్నప్పటి నుంచి ఎదురీత అంటారు కదా, ఆయన లైఫ్ అలాంటిది. టీనేజ్లోకి వచ్చిన తర్వాత ఎట్లా లవ్ చేసి అమ్మని పెళ్లి చేసుకుని బయటకు వచ్చేసి లవ్ మ్యారేజ్. మా అమ్మ బ్రాహ్మణ్, అమ్మని పెళ్లి చేసుకున్నారు, అందరిని ఎదిరించి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత అక్కడి నుంచి వీళ్ళ దగ్గర 1 రూపీ కూడా లేదు. తాగుబోతు క్యారెక్టర్లు చేసినప్పుడు నటన అనేది సరస్వతి, అది నేను ఎప్పుడు తాగి చేయను అని అంటారు. ఇప్పటివరకు ఎప్పుడు తాగలేదు కూడా నటనలో, ప్రొఫెషన్లో ఎప్పుడు తాగలేదు, బయట ఏదో పార్టీలో తాగడం తప్ప. అవునవును, ఆయనకి డ్రింక్ అంటే మహా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు 7,000 రూపాయలు పెట్టి డ్రైవర్ని పెట్టుకుని మా డాడీ పెట్టారు, 5,000 రూపాయలకి జాబ్. నేను ప్యాషన్ వర్క్ అంటే. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎందుకు అంత గ్రేట్ డైరెక్టర్ అయ్యారని ఆలోచిస్తే సర్ప్రైజా అసలు. ఎంఎస్ గారు ఆ రోజు ఆయనకు వచ్చిన ఫోన్స్ ఇండస్ట్రీలో ఉన్న ఆల్మోస్ట్ అందరు కాల్ చేస్తారు. సో చుట్టాలు రియాక్షన్ కానీ వేరే వాళ్ళ రియాక్షన్ కానీ ఎలా ఉండేదంటే, మా డాడీ పేరు పేపర్లో రాగానే మాతో బాగా మాట్లాడేవారు. లేనప్పుడు మేము స్ట్రగుల్ పడుతుంటాం, మా స్ట్రగుల్స్ మావి. మా అమ్మగారికి ఒక్కోసారి 3 నెలల శాలరీ ఉండేది కాదు. అట్లాంటప్పుడు ఫస్ట్ ఇయరే మా నాన్నకి పెళ్ళి రావడమే, నీకు అదే సంవత్సరం 56 సినిమాలు చేశారు. మా చుట్టాల్లోనే నన్ను అడిగి ఇమీడియట్గా నాతో సంబంధం కుదుర్చుకుని పెళ్లి చేసేసుకున్నారు. మా నాన్నగారు అంటూ ఉన్నారు, వద్దు ఇదేదో సంథింగ్ రాంగ్. అప్పుడు నా ఏజ్ కూడా అంత 17 ఇయర్స్. 17 ఇయర్స్కి పెళ్ళి ఏంటి, అసలు డిగ్రీ ఫస్ట్ ఇయర్. డాడీ వద్దు అనుకుంటూనే చేశారు. ఎందుకంటే మనం రీఫ్రెష్ అవ్వడానికి, రిలాక్స్ అవ్వడానికి సినిమాలకు వెళ్తూ ఉంటాం. ఎంటర్టైన్మెంట్ అందించే సినిమాల్లో ముఖ్యమైనది కామెడీనే. కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడం అంత ఈజీ కాదు. తన మాటలతో, చేష్టలతో, ఎక్స్ప్రెషన్స్తో ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టించే నటుడు ఎంఎస్ నారాయణ. ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని ఎప్పటికీ నవ్విస్తూనే ఉంటాయి, ఆ మహానటుడిని గుర్తు చేస్తూనే ఉంటాయి. ఏప్రిల్ 16 ఎంఎస్ నారాయణ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కాసేపు మాట్లాడుకుందాం. మీకేం కావాలి సార్? ఇడ్లీ లేకుండా ప్లేట్ చట్నీ, కూర లేకుండా ప్లేట్ పూరి, షుగర్ లేకుండా కప్పు కాఫీ. ఇప్పుడు లేకుండా బిల్లు మాత్రం అడగండి సార్. స్టూపిడ్. వార్ పంజాబ్. ఎక్స్క్యూజ్ మీ, మీకు బ్రదర్ ఉన్నాడు కదూ? అవును సార్. అతను అచ్చం మీలాగా ఉంటాడు కదూ? అవును సార్. 25 ఏళ్ల క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు కదా? ఎగ్జాక్ట్లీ సార్. ఎగ్జాక్ట్లీ సార్ అంటావట. అక్కడ మీ అన్నయ్య నువ్వు కనిపించగా స్ట్రీట్ లైట్ కింద టార్చ్ లైట్ పెట్టి వెతుకుతుంటే ఇక్కడ టిఫిన్ చేస్తావు నువ్వు? అన్నయ్య నేనే. అంటే నువ్వు పండు, మరి లడ్డు. లెక్చరర్గా పనిచేసిన ఎంఎస్ నారాయణ గారు ఆ తర్వాత రచయితగా, కమెడియన్గా, యాక్టర్గా అపారమైన పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. దాదాపుగా 800కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన 250కి పైగా చిత్రాల్లో తాగుబోతు పాత్ర పోషించారంటే అది ఆయనకే దక్కింది. చిన్న కన్నా మీకేం తెచ్చానో చూడండి. నువ్వెప్పుడొచ్చావు? బాగున్నావా బావా? ఎరా తాగనని మళ్ళీ ఎందుకు తాగొచ్చావు? బామ్మ, నేనేమీ మత్తు కేషన్ తాగలేదు బామ్మ. విపరీతమైన దాహం వేసింది. మంచినీళ్ళ కోసం చూశాను, ఎక్కడా ఒక చుక్క నీళ్లు కూడా దొరకలేదు. పాలున్నాయా అని అడిగాను, లేవు అన్నారు. బతిమాలాను, ససేమిరా లేవు అని తిట్టారు. నన్ను ఒక్కనే తిడితే నేను ఫీల్ అవను బామ్మ, ఇంట్లో వాళ్ళందరినీ తిట్టారు. కానీ ఏదో ఒక లిక్విడ్ తాగకపోతే డీహైడ్రేషన్ వచ్చి చచ్చిపోతాం కదా. లిక్విడ్ బ్రాందీ దొరికింది, తాగేశాను. బతుకున్నాను చూసావా? కారణం లేకుండా నేను ఏ పని చేయను బామ్మ, అలా చేస్తే పిల్లలు చెడిపోతారు. ఎంఎస్ నారాయణ గారి చిత్రాలు ఎప్పటికీ మనల్ని నవ్విస్తూనే ఉంటాయి. ఆయన ఎప్పటికీ మన హృదయంలోనే ఉంటారు. ఒక రచయితగా, ఒక నటుడిగా, ఒక కమెడియన్గా ఆయన మనకు తెలుసు. ఆయన గురించి మరిన్ని విషయాలు తెలిసిన పర్సన్ ఒకరు ఉన్నారు, ఎంఎస్ నారాయణ గారి డాటర్ శశికిరణ్. సో తను ఎంఎస్ నారాయణ గారి డాటరే కాదు, టాలీవుడ్లో ఉన్న అతి తక్కువ మహిళా దర్శకురాల్లో తను కూడా ఒకరు.
శశి గారు నమస్తే, Hi. ఎలా ఉన్నారు? సూపర్. శశి గారు అంటే ఏదో కొత్తగా ఉంది. నేను ఎప్పుడు శశికిరణ్ అనేవాళ్ళని, ఎందుకంటే తను నన్ను సొంత బ్రదర్లా చూసుకునేవారు, నేను తన సిస్టర్లో చూసుకునేవాళ్ళని. అందుకని కొత్తగా గారు అని ఏం పెట్టట్లేదు, మామూలుగానే మాట్లాడుకుందాం. ఓకే, ఎలా నడుస్తుంది, ఎలా ఉంది ఇప్పుడు లైఫ్? గోయింగ్ ఆన్, లీడింగ్. సో మరో అద్భుతం చేయబోతున్నారు తొందరలో. ట్రైయింగ్. ఓకే, సో ఏప్రిల్ 16th ఎంఎస్ నారాయణ గారు మనల్ని నా సినిమాలు చూసుకోండి, నేను ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ మనందరికీ బాయ్ చెప్పేశారు. బట్ అలా అనిపించట్లేదు కదా, 1 year సెకండ్ జయంతి జరుపుకుంటున్నాం, కానీ అలా అనిపించట్లేదు. ఆయన ఇంకా మనతోటే ఉన్నారు. ఆయన సినిమాలు చూసినప్పుడు, ఆ నవ్వుకున్నప్పుడు మన చుట్టూనే ఉన్నారన్న ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది. టీవీ పెట్టినా మనకి ఆయన నాన్నని మిస్ అవుతున్నామో చూడాలనిపిస్తే ఒకసారి టీవీ పెడితే ఆయన కళ్ళ ముందు ఉంటారు. అదృష్టం అందరికీ ఉండదు. బీయింగ్ డాటర్ ఆఫ్ ఎంఎస్ నారాయణ, దట్స్ బ్లెస్సింగ్. అంటే మాకు అనిపిస్తుంది, ఆయన సినిమా చూసినప్పుడు కానీ, సడన్గా ఏదైనా కామెడీ సీన్ వచ్చినప్పుడు కానీ నవ్వేసుకుంటాం. ఆ తర్వాత సీన్ అయిపోయిన తర్వాత ఆయన మిస్ అవుతున్నాం అని ఫీల్ అవుతాం. బట్ మీకు ఇంకా ఎక్కువ ఫీల్ ఉంటుంది, ఎందుకంటే ఆయనతో చిన్నప్పటి నుంచి ఆయన చేపట్టుకొని పెరిగారు, ఆయన ముందు తిరిగారు, ఆయన ముందు పెరిగారు. సో నేను అంటే జనరల్లీ అమ్మాయిలు పెళ్ళయి బయటికి వెళ్ళిపోతారు, కానీ నేను డాడీ లాస్ట్ బ్రెత్ వరకు ఆయనతోటే ఉన్నా, నాన్నతోటే ఉన్నాను. హీ వాజ్ సచ్ ఏ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. ప్రతి విషయంలోని మీకు కూడా తెలుసు, మనం వర్క్ చేసినప్పుడు కానీ ప్రతి విషయంలోని ఆయన ఎంత అండగా ఉండేవారంటే, ఆయన ఉన్నప్పుడు తెలుసు నాకు హీఈస్ ద ఓన్లీ వన్ ఫర్ మీ అని. ఆయన లేనప్పుడు తెలుస్తుంది, ఆయన ఉన్నప్పుడు కూడా థాట్ ప్రాసెస్ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండేది, ఆ స్ట్రెంగ్త్ ఉండేది ప్రతి వర్క్లోని. అవన్నీ ఆయన తట్టుకొని మీకు ఎగ్జాక్ట్లీ ఆయన ఒక వాల్ లాగా నిలబడేవారు. నా మీదకి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా, ఎదర్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఐ నెవర్ ఫేస్డ్ ఎనీథింగ్ వెన్ మై డాడ్ వాజ్ దేర్. ఐ కెన్ ఫీల్ దట్ నౌ. ఇప్పుడు లేరు, నేను నిలబడాలి. హీ టాట్ మీ హౌ టు బీ స్ట్రాంగ్ ఆల్సో. బట్ థింగ్ ఈజ్, అంత మంచి ఫాదర్ ఇంకా ఉంటారు చాలామందికి, కానీ ఎవరికన్నా ఉన్నారా అంటే డౌటే. అంత గ్రేట్ పర్సన్. సో ఎంఎస్ గారికి మీరు ఒక సన్, బట్ మిమ్మల్ని డాక్టర్గా సన్గా కూడా మీరే చూసుకున్నారు. పెద్ద ముందు నేను పెద్ద, సో ఇంటికి పెద్ద కాబట్టి మీకు ఇంకా ఎక్కువ గారాబం ఇంట్లో. గారం అనేం కాదు, గారం ఆయనతోటి ఒక డిఫరెంట్ బాండింగ్. అది అందరిలాగా ప్యాంపర్ చేయరు, అట్లాగని స్ట్రిక్ట్గా ఉండరు. ఆయన బాండింగ్ కూడా చాలా ఫోకస్డ్గా ఉంటుంది, ఆయన వర్క్ లాగే. అది ఏదో సినిమాలో చెప్పినట్టు అందంగా కట్టుకున్న గోళ్ళలాగా ప్రతి చిన్న ఎమోషన్, ప్రతి చిన్న ఇది మాతో చాలా బాగా షేర్ చేసుకునేవారు. అది నేను సినిమా లైఫ్ ఇంట్లో రిఫ్లెక్ట్ అవనిచ్చేవారు కాదు. అసలు వన్స్ మేకప్ తీసి ఇంటికి వస్తే ఒక డాడ్, ఒక డాటర్, అంతే. ఆయన ఒక మహానటుడు, మేము ఆయన పిల్లలు అంతే. నెలకి ప్రతి ఫాదర్ ఎలా పాకెట్ మనీ ఇస్తారో అలాగే నాకు చివరి వరకు 10,000 పాకెట్ మనీ. ఆయన ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా అవ్వకపోయినా అది ఎప్పటి నుంచో, అది పెరగదు కూడా. డాడీ 10,000కి ఏమొస్తుంది అన్నా సరే 10,000 అంతే. మీరు ఎంత సొసైటీ ఎంత మారినా మనం మాత్రం కాళ్ళు భూమి మీద పెట్టుకోవాలనేవారు. అలాంటివన్నీ నేర్పించారు. సో దట్ ఇప్పుడు ఏంటంటే మనం పైన ఉన్నా కింద ఉన్నా పడిపోయినా సరే మనకి నొప్పి తెలీదు. వీ కెన్ ఫేస్ ఎనీ సిచ్యువేషన్. ఆయన కూడా ఎంత రేంజ్కి వెళ్ళినా సాధారణమైన వ్యక్తిలాగా. అసలు ఎప్పుడు ఒక స్టార్ కమెడియన్, ఒక రేంజ్ ఉన్న కమెడియన్, ఒక బిజీ ఆర్టిస్ట్ అలా ఎప్పుడు ఫీల్ అస్సలు అది ఆయన మొహంలో ఉండే ఒక ఇన్నోసెన్స్ కానీ, అది ప్యూరిటీ, అది ఎప్పుడు మిస్ అయ్యేది కాదు. ఎవరన్నా రాగానే ఒక యాటిట్యూడ్ చూపించడము, ఫేక్ యాటిట్యూడ్, అది ఎప్పుడూ లేదు. అండ్ ఇంకో విషయం, ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఆయన చిన్నప్పుడు స్నేహితులు ఉండేవారు. ఆయన బాగా కష్టాల్లో ఉన్నప్పుడు సరదాగా ఒక క్వార్టర్ తాగి వాళ్ళతో రూమ్లో పడుకుని ఈ కష్టాలన్నీ షేర్ చేసుకున్నప్పుడు చిన్నప్పుడు స్నేహితులే ఆయన చివరి వరకు స్నేహితులు. ఈయన వదలలేదు. సాయంత్రం షూట్ అవ్వగానే ఇన్నోవా వేసుకొని వాళ్ళతోటే స్పెండ్ చేసేవారు. ఆయన పాత రోజులు ఎప్పుడు మర్చిపోయేవారు కాదు. ఇప్పుడు నేను పెద్ద యాక్టర్, ఆయన కావాలనుకుంటే వెళ్ళి షూటింగ్ అవ్వగానే హీ కెన్ స్పెండ్ విత్ ఎనీ హీరో, వాళ్ళతో కూర్చుని సరదాగా స్పెండ్ చేస్తారు. దట్స్ ద కామన్ ఎరీనా హియర్. అట్లా కాదు, ఆయన ఏంటంటే ఆయన లైఫ్ ఆయనకి, ఆయన లైఫ్ స్టైల్ ఆయనదే. సినిమా కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఎవరు తోడున్నారో వాళ్ళని ఎప్పుడు మర్చిపోయేవారు కాదు. అది చనిపోయిన తర్వాత, నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత చాలామంది వచ్చి చెప్పారు నాకు, ఆయన ఒక్కరో ఎప్పుడు ఎక్కడ కనిపించినా అదే ఆప్యాయత.
ఆయన 25 years ఉన్నప్పుడు ఆయన ఏజ్ మమ్మల్ని ఎలా చూసాడో ఆయన ఇప్పుడు కూడా అలాగే మాట్లాడతాడు అని చెప్పేవారు చాలామంది. అదే కదా ఒక మనిషి క్యారెక్టర్ స్పీక్స్ ఆఫ్టర్ హిజ్ అబ్సెన్స్ ఆల్సో. ఆయన అబ్సెన్స్లో కూడా ఆయన గురించి చెప్పేవారు. అట్లా గొప్పవాళ్ళు ఎప్పుడు తొందరగానే వెళ్ళిపోతుంటారు. ఆ గొప్ప వాళ్ళ గొప్పదనం మనకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాగా తెలుస్తుంటుంది. గొప్ప వాళ్ళు అంటే నిజమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, సోల్ఫుల్గా బతికి వాళ్ళు కావాల్సినట్టు. సో ఆయన అంటే ఎంఎస్ నారాయణ గారు ఏదో ఫాస్ట్గా వచ్చి తొందరగా సక్సెస్ సాధించేసి పెద్దగా డబ్బులు సంపాదించి కాదు, కష్టాలు ఎదుర్కొంటూ స్టెప్ బై స్టెప్ చాలా వచ్చిన నటుడు. అవునవును. ఆయన బుక్ ఇప్పుడు ఆయన బయోగ్రఫీ ఒకటి రిలీజ్ చేద్దాం అనుకున్నారు నాన్న, మొత్తం అన్నీ రాశారు అందులో. ఆయన చిన్నప్పటి నుంచి ఆ తర్వాత సినిమాలు అంటే ఎంత ఇంట్రెస్ట్, టీనేజ్లోకి వచ్చిన తర్వాత ఎట్లా లవ్ చేసి అమ్మని పెళ్లి చేసుకుని బయటకు వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ ఆయన టీచర్గా జాబ్ ఎలా సంపాదించి వితౌట్ ఏ సింగిల్ పెన్నీ హీ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్. లవ్ మ్యారేజ్ అంటే చిన్నప్పటి నుంచి ఎదురీత అంటారు కదా, ఆయన లైఫ్ అలాంటిది. మా తాతయ్య చదవద్దంటే చదువుకున్నారు పారిపి, ఒక్కరే 10 మంది మొత్తం సంతానం. ఆ తాతయ్యని ఎదిరించి చదువుకున్నారు. మా అమ్మ బ్రాహ్మణ్, అమ్మని పెళ్లి చేసుకున్నారు, అందరిని ఎదిరించి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత అక్కడి నుంచి వీళ్ళ దగ్గర 1 రూపీ కూడా లేదు. ఈయన మళ్ళీ స్ట్రగుల్, ఒక టీచర్గా సెటిల్ అయ్యారు ఒక చోట. అక్కడి నుంచి ఇది కాదు లెక్చరర్గా సెటిల్ అయ్యారు. నెక్స్ట్ స్టెప్ ఉంది ఇంకోటి. ఎవ్రీ టైమ్ ఈవెన్ ఆయన చనిపోయే ముందు కూడా మళ్ళీ ఒక మూవీ డైరెక్ట్ చేయాలని ఆయన ఆశయం. నేను మూవీ డైరెక్ట్ చేస్తుంటే ఆయన కూడా నా మూవీ కూడా రెడీ అవుతుంది, నేను స్క్రిప్ట్ రాస్తాను. ఆయన నాగ చైతన్యకి నెరేషన్ ఇచ్చారు, నాగార్జున గారికి నెరేషన్ ఇచ్చారు, సునీల్కి ఇచ్చారు. దట్ వాజ్ వండర్ఫుల్ స్టోరీ పార్టీ మన్ను అని చెప్పి. సో ఆయన ఏంటంటే ఇవాళ ఈ పొజిషన్కి వచ్చాం కదా అని రిలాక్స్ అవ్వరు, అస్సలు సమస్య లేదు. రిటైర్మెంట్ అనేది మనిషికి డెత్ తోటి రావాలని చెప్పేవారు చైనీస్. అలా రిటైర్ అవుతారు, మనము అలాగే ఉండాలి, ఎవ్రీ మినిట్ యూత్ఫుల్గా ఉండాలి అని చెప్పేవారు. అలాగే చచ్చిపోయారు లాస్ట్ డే వరకు. యూ డోంట్ బిలీవ్ అసలు. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అది సడన్ థింగ్. ఆయన ఏంటి హార్ట్ స్ట్రోక్ వచ్చి స్టంట్స్ వేసారు, అది వెరీ క్రిటికల్ పొజిషన్. బట్ వీ హ్యావ్ హోప్. అప్పుడు కూడా బెడ్ మీద 22nd త్రివిక్రమ్ సార్ది షూటింగ్ ఉంది, 23rd వచ్చేస్తానని చెప్పు, అయిపోద్ది ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది అని కళ్ళతోటే మాట్లాడతారు ఎక్కువ. ఇది అవసరం లేదు, అప్పుడు వెంటిలేటర్ ఉండింది. అలా చెప్పే మా బ్రదర్ కదా డేట్స్ చూసేది, చెప్పేవారు. అందరూ ఏమనుకుంటున్నారు, నేను ఓకే అని చెప్తున్నావా లేదా, ఒంట్లో బాగా. ఆయనకి జ్వరం వచ్చినా సరే ఇంట్లో చెప్పే క్యారెక్టర్ కాదు, ఆయనే సెట్ చేసేసుకుంటారు. అస్సలు చివరి వరకు నాన్నని బెడ్ మీద చూడడం అదే ఫస్ట్ టైం నేను. అట్లాంటి ఒక క్యారెక్టర్, అంటే సిక్గా అవతల కనిపించాలి, జాలి పడాలి అని అనుకుంటాం కదా కొంతమంది. జనరల్గా మనకి ఏదైనా వస్తే 10 మందికి చెప్తాను నేనైతే, ఫీవర్ వచ్చింది. ఆయన చెప్పరు, వెరీ స్ట్రాంగ్. దట్ ఫ్యామిలీకి ఎప్పుడు ఆయన సిక్నెస్ కానీ ఆయన పెయిన్ కానీ కనపడనిచ్చేవారు కాదు. సో అంటే డాడీ మాస్టర్గా చేసిన తర్వాత, టీచర్గా చేసిన తర్వాత, లెక్చరర్ అయిన తర్వాత ఆయనలో ఒక రైటర్ ఉన్నాడు. ఆ రైటర్ ఎలా బయటకు వచ్చాడంటే ఫైన్ ఆర్ట్స్ కన్వీనర్గా వర్క్ చేశారు మా కాలేజ్, కేజీఆర్ఎల్ కాలేజ్. నేను స్కూలింగ్ డిఎన్ఆర్ అయింది, తర్వాత కేజీఆర్ఎల్ డాడీ కోసం షిఫ్ట్ అయింది నేను. అక్కడ తెలుగు లెక్చరర్ నాన్న, అప్పటికి ట్రయల్స్లో ఉన్నారు నా చిన్నప్పటి నుంచి. ఎవ్రీ సాటర్డే యూజ్ టు గో చెన్నై సర్కార్ ఎక్స్ప్రెస్ టౌన్ స్టేషన్, భీమవరం టౌన్ స్టేషన్లో ఎక్కి. ఎట్లా ఉండేదంటే మా ఇల్లు ఒక 20 మంది స్టూడెంట్స్ మినిమం ఇంట్లో ఉండేవారు ఎప్పుడు. ఆ థియేటర్ ప్లేస్ రాయడము, అక్కడి నుంచే నాకు కూడా అది అంటుకుంది, అది క్రేజ్. అంటే డాడీ అంటే హీరో అనమాట అక్కడ. థియేటర్ ప్లేస్ రాసి ఇలా చేస్తే ఊర్లో ఏమంటారు, అబ్బాయి నువ్వు ఇక్కడ కాదు మద్రాసు వెళ్ళాలండి. ఆయన రాసి డైరెక్ట్ చేసి యాక్ట్ చేసి యాక్టింగ్ ఆయన ఒక క్యారెక్టర్ చేసేవారు. ఆయన రాశారు అంటే మొత్తం ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ జరుగుతాయి కదా, 60 కాలేజెస్లో మా డాడీ వెళ్తే ఈయనకే వచ్చేది. ఎవ్రీ క్రాఫ్ట్ ఈయనకే రావాల్సిందే, అంత ఫోకస్డ్గా ఉండేవి స్క్రిప్ట్స్. అర్ధరాత్రి కవతల, భరతమాత భయపడకు, +N*2 +N*2 అనేది నాకు ఊహ తెలిసినప్పుడు చేసిన నాటిక. అది 45 minutes డ్యూరేషన్. అది ఆంధ్ర యూనివర్సిటీలో అండ్ ఆల్సో గుంటూరులో కూడా ప్లే చేశారు నాగార్జున. అప్పుడు స్టూడెంట్స్ ఇంటి నిండా ఉండేవారు, అందులో క్యారెక్టర్స్ పేర్లు కూడా. వాళ్ళు ఎప్పుడుకొచ్చినా మా ఇంటికి ఆ క్యారెక్టర్స్ పేర్లతోటే పిలుస్తాం మేము. గంప, నిగువ కానీ,
ఈ పేర్లు అనమాట. వాళ్ళ ఒరిజినల్ పేర్లు తెలీదు, వాళ్ళని చాలా మంది అలానే పిలుస్తారు. సో ఆ నాటికలు రాసి డాడీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఊర్లో వేరే కాలేజ్ ఉంది డిఎన్ఆర్, చాలా ఫేమస్ అది, త్రివిక్రమ్ సార్ వాళ్ళంతా అక్కడి నుంచి. సో ఆ కాలేజ్కి ఈ కాలేజ్ కాంపిటీషన్ ఉండేది. ఎప్పుడైతే ఇది విన్ అయిందో ఇంకా మా నాన్న హీరో అనమాట. మా కొబ్బరి నూనె పెడుతున్నారు ఒకసారి ఇంట్లో కూర్చోబెట్టి అన్ని. అమ్మ స్కూల్లో టీచర్ కదా, ఈయన ఆఫ్టర్నూన్ షిఫ్ట్. మమ్మీ కూడా జాబ్, అమ్మ టీచర్, నాన్న లెక్చరర్. సో మమ్మల్ని మార్నింగ్ అంతా డాడీ అనమాట, ఇంట్లో ఉంటే సపోజ్ బాగా చూసుకునేవారు. పెడుతుంటే వచ్చి అందరు ఒక్కసారి లిఫ్ట్ చేశారు, మొత్తం ఆయిల్ అంతా పోసేసారు అప్పుడు తల మీద. సడన్ గా లిఫ్ట్ చేస్తారు. ఈయనంటే ఒక హీరో రేంజ్, షార్ట్ గా ఉన్నా సరే కాలేజ్ లో హీరో అనమాట. స్టూడెంట్స్ కన్నా ఈయనకి అమ్మాయిల దగ్గర క్రేజ్. అబ్బా, పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళు అంటారు కదా. అట్లా ఉండేది. నెమ్మదిగా ఇంకా ఆ ట్రయల్స్ చేసి 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 ఒకసారి వెక్స్ అయిపోయారు నాన్న. రైటర్గా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డారు. చెన్నైలో నీలకంఠ మేహతా స్ట్రీట్, మన శివాజీ గణేశన్ గారి ఇంటి దగ్గర బోగ్ రోడ్ పక్కన ఉండేవారు. రేలంగి వెంకట్రామయ్య గారు ఉన్నారు కదా, వాళ్ళ అవుట్ హౌస్లో రెంట్కు ఉండేవారు. సో మేము హాలిడేస్కి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం. డాడీ అక్కడ 6 months లాస్ ఆఫ్ పే అట్లా వెళ్ళి వచ్చి అట్లా. వన్ డే ఆయనకి ఏమైందో తెలియదు, ఇంకా చాలా ఆల్మోస్ట్ 16 years అనుకుంటా స్ట్రగుల్. మేము అట్లాగే పెరిగిపోయాం, మేము అలా పెరిగి పెద్ద అయిపోతున్నాము. నాన్న ఈ వాజ్ మిస్సింగ్ ఆల్ ఆఫ్ అస్. ఆయన అన్నారు అమ్మ దగ్గరికి వచ్చి, ఇంకా వద్దులే నేను ఇక్కడ జాబ్ చేసుకుందాము, మనము ఇంకా కష్టంగా ఉంది అది. అంటే ఇప్పుడు 16 years డాడీ ఈ ట్రయల్స్ లో ఉన్నప్పుడు లెక్చరర్ జాబ్ వదిలేశారు. లాస్ ఆఫ్ పే ఆల్మోస్ట్ వదలలే, సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా. లీవ్ పెట్టేశారు. లీవ్ అంటే ఆన్ అండ్ ఆఫ్ ఉండేవారు, వచ్చి మళ్ళీ చెప్పి మళ్ళీ వెళ్ళి అట్లా. అందుకని నేను లాస్ట్ స్టూడెంట్ నేనే అనుకుంటా, లాస్ట్ బ్యాచ్. ఇంటి మెయింటెనెన్స్ అమ్మ చాలా, అదే షీ ఈజ్ గ్రేట్ లేడీ. అమ్మ సపోర్ట్ అమ్మ అప్పుడు అంది, మీరు ఒక్కసారి వెళ్ళిన అతను వెనక్కి సాధించకుండా రావద్దు, వెళ్ళండి, డెఫినెట్లీ మీరు ట్రై చేస్తారు, ఐ మీన్ డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు, దేర్ ఈజ్ నో క్వశ్చన్, మీరు అవ్వరు అనే పాయింటే లేదు, వెళ్ళండి అని చెప్పి మళ్ళీ అమ్మ పంపించి తను ఇక్కడ ఇల్లు చూసుకోవడం. ఆమె ఫస్ట్ నుంచి షీ వాజ్ వెరీ సపోర్టివ్. వాళ్ళ కపుల్ ఎంత వండర్ఫుల్ కపుల్ అంటే, నాన్న 2015 Jan 23rd చనిపోయారు, అమ్మ 2016 Jan 25th. అది 1 day కరెక్ట్గా, నాన్న చనిపోయిన 1 yearకి 1 dayకి అమ్మ చనిపోయింది. లేదండి, అక్కడి నుంచి చూస్తూనే ఉంటారు. సారీ. లేదా అమ్మా నాన్న మనకు లేరు అని మనం ఎప్పుడు ఫీల్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళు పైనుంచి చూస్తుంటారు, బ్లెస్సింగ్ ఇస్తూనే ఉంటారు. సో ఇలా డాడీ ట్రై చేస్తానని వెళ్ళినప్పుడు, ఇలా అటు ఇటు వెళ్తున్నప్పుడు మీరు చదువుతూ ఉన్నప్పుడు, మేము చదువుకోవడము, నన్ను మాత్రం నాన్న ఎక్కడున్నా సరే ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండడానికి కారణం ఏంటంటే, నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ఎక్కడున్నా సరే లెటర్స్ రాసేవారు నాకు, ఆ లెటర్స్ దే ఆర్ స్టిల్ విత్ మీ. అప్పుడు ఫోన్లు లేవు, పెద్దగా ఫోన్ లేవు. మా నాన్నగారికి ఫోన్ ఉండేది కానీ ఆయనకి ఉండేది కాదు. మా ఇంట్లో ల్యాండ్ లైన్ ఉండేది, ఆయన చేయాలంటే ఎక్కడికో వాళ్ళ పక్కింట్లో రేలంగి వెంకట్రామయ్య గారి పర్సనల్ అసిస్టెంట్ ఆ అంకుల్ దగ్గర నుంచి మాట్లాడేవారు. సో డాడీ నాకు లెటర్స్ రాసేవారు. అమ్మాయి కదా ఒక్కదాన్నే, అది ఇక్కడ అమ్మ ఒక్కతే ఉన్నారు, నేను ఎటువంటి బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్లో పడిపోతామో అని చెప్పి హీ యూజ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ అ లాట్. అంటే ఇంత సింపుల్గా నేను ఇవాళ ఉంటున్నాను అంటే ఆయన ఇన్ఫ్లుయెన్సే. డ్రెస్సింగ్లో కానీ, మాటల్లో కానీ, మనం బిహేవ్ చేసే పద్ధతిలో కానీ, ప్రతి దాంట్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండేది. న్యాచురల్గా ఉండాలి, మనిషికి తెచ్చిపెట్టుకునేది ఏది నిలబడదు. అండ్ లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్ అనేది ఎక్కువ చెప్పేవారు. మా ఇద్దరి బాండింగ్ అలా ఉండేది. ఇంకా మా బ్రదర్ ఎక్కువ అమ్మ ఇన్ఫ్లుయెన్స్, అమ్మ ఇన్ఫ్లుయెన్స్. ఇంకా చిన్నవాడు కాబట్టి, చిన్నవాడు వాడు కొంచెం అరగెంట్, నేను సాఫ్ట్ ఉండేదాన్ని. అంటే ఎక్కువ ఇంటి పనులన్నీ నేనే చూసుకునేదాన్ని. అమ్మాయి అయినా ఐఎమ్ ఎల్డర్ను, ఈజ్ 1 year యంగర్ టు మీ. ఐ యూజ్ టు టేక్ కేర్ అనమాట. టెలిఫోన్ బిల్లులు కట్టడము, ట్రైన్ రిజర్వేషన్స్ మా డాడీకి. అప్పుడు ఇవన్నీ లేవు కదా, ఆన్లైన్. భీమవరంలో లేకపోతే వేరే ఊరెళ్ళి చేయించుకోవాలి, శృంగవృక్షము అక్కడ ఇక్కడ, ఒక 10 kilometers రేంజ్ సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేదాన్ని నేను.
సో డేస్ అంటే ఆ స్ట్రాంగ్నెస్ కూడా ఎంఎస్ నారాయణ గారు ఇచ్చిందే. Independent గా అంటే ఉండాలి. నువ్వు ఒక అమ్మాయివి చాలా సాఫ్ట్ గా ఉండాలి కాదు, నీవు ఒక స్ట్రాంగ్ గా ఎవ్రీ ఉండాలి. వర్క్ యూ నీడ్ టు టేక్ కేర్ అని ఎడ్యుకేషన్ వైజ్ కానీ చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉండేది. ఎప్పుడైనా మార్క్స్ తక్కువ వస్తే నా ఫ్రెండ్ ఉండేవాడు, బెస్ట్ ఫ్రెండ్ కశ్యప్ అని, వాళ్ళ డాడీ మా డాడీ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇంటికి తీసుకొచ్చేవారు. నన్ను తిట్టేవారు కాదు డైరెక్ట్గా, ఆ, వాడు చాలా బాగా చదువుతాడు. వాళ్ళ డాడీని తీసుకొచ్చి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నీ ఎందుకు ముందు రాలేదు, అడిగిచ్చి. సినిమాలో ఫ్రేమ్ చూడంగానే చెప్తావు కదా అదే సినిమా ఎప్పుడు తీశారు అని. నేను ఇదెందుకు గుర్తుండట్లేదు, మ్యాథ్స్ అంటే నాకు అస్సలు పడేది కాదు. ఎంఎస్ నారాయణ గారికి కూడా మ్యాథ్స్ అంటే రాదే కదా కదా. ఆయనకి ఎట్లాగైనా మ్యాథ్ అంటే పట్టు సాధించాలని మా పిల్లల దగ్గర కూర్చుని నేర్చుకునేవారు. వాళ్ళిద్దరు జెమ్స్ మ్యాథ్లో, నేను మాత్రం అసలు మ్యాథ్స్ లేకుండా ఉండే జాబ్ ఏదైనా ఉంటే చేయాలి. కేవలం మా డాడీ కోసం సైన్స్ చదివాను నేను, బిఎస్సి ఎలక్ట్రానిక్స్. ఆయన ఎట్లయినా మ్యాథ్స్ చెయ్యమ్మా, మ్యాథ్స్ జమ్ అవ్వాలి. అంటే ఆయన మ్యాథ్స్ లో ఆయన కొంచెం down కాబట్టి నేను చదివాను, అంటే ఐ సెక్యూర్డ్ ఫస్ట్ క్లాస్ బట్ వితౌట్ ఇంట్రెస్ట్. మమ్మీ ఏ సబ్జెక్ట్స్ చెప్పేవారు స్కూల్? మమ్మీ అమ్మ నాన్న ఇద్దరు సాంస్క్రిట్ పండిట్స్, భాషా ప్రవీణ తెలుగు ఎంఏ. సో ఇద్దరు తెలుగు పండిట్స్ అనమాట. నాన్న లెసన్ చెప్తే అసలు మొత్తం చుట్టుపక్కల క్లాసెస్లో వాళ్ళంతా ఉండేవారు. నేను విట్నెస్, అంత బాగా చెప్పేవారు. ఆయన 20 ఏళ్ల క్రితం చెప్పిన లెసన్ నీకు ఇప్పటికీ గుర్తుంటుంది. మళ్ళీ చదవవసరం లేదు బుక్ తీసి. సచ్ ఏ గ్రేట్ నెరేటర్. ఆయనలో ఉండే నెగిటివ్ ఏంటంటే ఎవరైనా ఆయన కంప్లీట్ ఫోకస్తో ఉంటారు. ఫోకస్ అవుట్లో కనిపించారా ఎవరైనా పని చేసేటప్పుడు ఊరుకునేవారు కాదు. ఇంట్లో మేమైనా అంతే, దెబ్బలే ఇంకా అట్లా ఉండేవారు. అంటే చేస్తే ప్రాపర్గా చెయ్యి, లేకపోతే చెయ్యకు, చేస్తున్నట్టు యాక్ట్ చేయొద్దని చెప్పారు. చాలా అంటే కోపం వస్తే బాగా ఎక్కువ సీరియస్. అమ్మో చాలా కోపం, చూడడానికి అంత సాఫ్ట్ గా అనిపిస్తారు. అమ్మో చాలా కోపం, భయం మాకు. స్కూటర్ సౌండ్ వింటే ఇంట్లో మేము రాత్రులు నిద్రపోయినట్టు యాక్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంత కోపంగా ఉండేవారు. ఒకప్పుడు చుట్టుపక్కల వాళ్ళు భయపడేవారు మా జోలికి రావాలంటే. అంటే నిజమే, ఎంత ప్రేమగా చూసుకుంటే వాళ్ళ కోపం కూడా అంత ఎక్కువ ఉంటుంది. అదే ఎవరన్నా స్కూల్లో మమ్మల్ని కొట్టినా చేసినా ఊరుకునేవారు కాదు. అన్ని షేడ్స్ ఉండేవి మా డాడీ దగ్గర. సో రైటర్గా డాడీ వెళ్ళి ట్రై చేస్తున్నారని మీకు తెలుసు, ఆ తర్వాత ఆ స్ట్రగుల్ తెలుసు, ఆ బాధలు తెలుసు. అలాంటప్పుడు ఆయనకి రైటర్గా ఛాన్స్ వచ్చింది అని మీకు తెలిసినప్పుడు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ. అప్పుడు బ్యానర్స్ కట్టేవాళ్ళం ఊర్లో, అంటే మేము కాదు, ఆయనకి చాలా మంది శిష్యులు ఊరు నిండా. ఇంత చిన్న ఆర్టికల్ వచ్చిందంటే అప్పుడు గ్రేట్. థియేటర్లో మన పేరు కనపడిందంటే కథా సహకారం అని పడ్డా సరే మొత్తం థియేటర్ అంతా మా జనమే ఉండేవారు, మా తాలూకా వాళ్ళు అనమాట. ఇంటి దగ్గర ఫుడ్తో సహా వండుకుని వచ్చి అదొక పండగలాగా ఉండేది థియేటర్లో. దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ హీ యూజ్ టు గెట్. దట్ కైండ్ ఆఫ్ నెగిటివిటీ ఆల్సో ఇస్ దేర్. ఏదో కథలు అంటాడు, తిరుగుతాడు ఇట్లా అనేవాళ్ళు కూడా మా మదర్ని చాలా అరెస్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉండేవారు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, షీ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇంకా మా డాడీకి తెలిస్తే అసలు ఊరుకునేవారు కాదు. ఇవి చెప్పేవారు కదమ్మా, అస్సలు ఏది చెప్పేవారు కాదు. ఎవరేమన్నా ఒకవేళ ఆయనకి తెలిసిందా ఏ రేంజ్కి వెళ్ళేవారంటే నైట్ ఒక క్వార్టర్ తీసుకుని వెళ్ళి వాళ్ళని చిత్త కొట్టేసి సైకిల్ వేసుకుని మా నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోయేవారు. అంత కోపం. సో వాళ్ళ జర్నీ అంత బాగుండేది అంటారు చుట్టాలు కొంతమంది. ఎందుకంటే చుట్టాలే కాదు, తెలిసిన వాళ్ళు, కొలీగ్స్, ఈర్ష్య ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఎందుకంటే మాది నార్మల్ లైఫ్ కాదు. ఏదో ఆఫీస్కి వెళ్ళాడు, హస్బెండ్ వచ్చాడు, డబ్బులు తెచ్చాడు, పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్ళాడు, ఈ లైఫ్ కాదు. షీ యూజ్డ్ టు వర్క్ అండ్ మై డాడ్ యూజ్డ్ టు వర్క్ ఫర్ హిస్ ప్యాషన్. సో అది కొత్తగా ఉండేది జనాలకి, కొత్తగా ఉండి రకరకాల కమెంట్స్ చేసేవారు. ఇవన్నీ మేము తట్టుకుని ఆ స్టేజ్కి వచ్చామంటే డెఫినెట్లీ దట్స్ ఎ ఫ్యామిలీ సపోర్ట్. అలాంటి కపుల్స్ ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు అనిపిస్తుంది నాకు చూస్తే. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ విత్ మనీ కదా నౌడేస్. అన్ని సంవత్సరాలు అయినసరికి ఎవరైనా తట్టుకోలేక నువ్వు చూడు నేను ఎవరు సపోర్ట్ చేయరు భాగ్య. నిజంగా ఒక లేడీస్ ప్రతి ఒక్కరు ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు. హస్బెండ్ వెళ్ళి అక్కడ చేస్తున్నారు అంటే ఈ పిల్లల్ని నేను ఎలా చూసుకోవాలి అని బట్ తను అయితే చాలా స్ట్రాంగ్. నిజంగా తన హస్బెండ్ కోసం మీరు అక్కడ కష్టపడండి, మీ ఫ్యాషన్ మీరు కంప్లీట్ చేసుకోండి. మేము పెట్టే టార్చర్లు మామూలు టార్చర్లా. నేను మా బ్రదర్ ఆడొక టైపు, నేను ఒక టైపు. నా కాలు ఇరగొట్టుకున్నా ఒకసారి, నేను బాగా అల్లరి చేసింది.
సైకిల్ ఎక్కి సైకిల్ చక్రంలో పెట్టి కాలు ఎరగొట్టుకుని ఇలాంటి అల్లర్లు అన్నీ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడున్న జనరేషన్ లో లేడీస్ ఎలా ఉంటారంటే ఏమన్నా సరే హస్బెండ్ కి ఇమీడియట్ గా ఫోన్ చేసి నువ్వు జ్వరం రా వచ్చింది రా, నువ్వు ఎంత వర్క్ లో ఉన్నా వచ్చి ముందు మెడిసిన్ పట్టరా, అవును నువ్వు చస్తే చావు నాకెందుకు, ముందు పిల్లల్ని చూసుకో, నీదే రెస్పాన్సిబిలిటీ ఏం అంటారు. చేస్తారు ఇవన్నీ నేను తట్టుకోలేనని. అస్సలు టాలరెన్స్ లెవెల్స్ చాలా తగ్గిపోయినాయి. హ్యావ్ సీన్ ఫ్యూ పీపుల్, బట్ తను Most strong of గా them. నిలబడి ఇవేమి చెప్పేవారు కాదు, ఎందుకంటే తన రియాక్షన్ అయ్యి తన ఫ్యాషన్ ఆ వర్క్ ఇంకా మా డాడీ కూడా వన్ ఆఫ్ ద కిడ్ లాగే, ఆయన టాంట్రమ్స్ చాలా దారుణంగా ఉండేవి. ఆయన అంటే పడేవాళ్ళ మీద ఎక్కువ చూపిస్తారు కదా, అట్లా అమ్మని సతాయించేవారు. ఇది వండు, అది చెయ్యి, అది చెయ్యి, వచ్చినప్పుడు. ఫ్రెండ్స్ వచ్చారు, ఇది చేయి, అట్లా అన్ని చేసేది అమ్మ. తను వర్క్ చేస్తూ నిజంగా ఎంఎస్ నారాయణ గారు ఈ లెవెల్కి వెళ్ళారంటే చాలా మాకు పని వాళ్ళు ఎవరు ఉండేవారు కదా బాగా అప్పుడు, మొత్తం పని చేసేది అమ్మ. వెళ్ళే స్కూల్కి మళ్ళీ మా డాడీ ఈవినింగ్ వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ని తీసుకొచ్చిన అంతమందికి వండి పెట్టడము, చుట్టాలు ఎవరు వచ్చినా ఆమె చేసేది పని. గ్రేట్ ఉమెన్. గ్రేట్ కాదా మరి అసలు నిజంగా ఏదో సామెత అంటారు కదా, ప్రతి మగాడి వెనుక Definitely, అది but వాళ్ళ ఇక్కడైతే విషయంలో 100% 1000% True ఆయన సక్సెస్ కారణం అమ్మ. ఎప్పుడు మా దగ్గర నుంచి ఏ రోజు ఇది చెయ్యమని ఆశించిన మనుషులు కాదు ఇద్దరు కూడా. వెరీ ఇండిపెండెంట్. నాకు నేను స్ట్రగుల్లో ఉండి ఒక ఈ జర్నీలో ఉన్నామా, నాన్న చనిపోయే టైంకి హి సెటిల్ మీ ఇన్ ఏ ప్రాపర్ వే. అందరిని సెటిల్ చేసి నిజంగా. సో వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే ప్రేమ అంటే ఇలా ఉండాలి అని. ఎగ్జాక్ట్లీ. సో అయితే 1 year గ్యాప్ ఉంది, ఎంఎస్ నారాయణ గారు చనిపోయిన తర్వాత 1 yearకి మమ్మీ చనిపోయారు. ఆ 1 yearలో తను ఇంకెంత స్ట్రగుల్ అయి ఉంటారు. చాలా స్ట్రగుల్ అయింది. అంటే ఆమె పైకి కనిపించేవారు కాదు, తను కూడా చాలా స్ట్రాంగ్, బయటికి స్ట్రాంగ్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాన్న చనిపోయారంటే ఇంక వెంటనే మాకు డౌట్ ఏంటంటే ఫస్ట్ ఈవినింగ్ ముందు ఇంకా కేర్ఫుల్గా చూసుకోవాలి అని నాన్న నాకే చెప్పారు ఆ బాధ్యత. అంటే ఆయన లాస్ట్ వర్డ్స్ అవే, అమ్మ పిల్లలు జాగ్రత్త, అయితే జాగ్రత్తగా చూసుకోవాలని నేను ఎంత ట్రై చేసినా సరే అమ్మ కొన్నాళ్ళు బాగున్నారు, మాకు స్ట్రెంగ్త్ చెప్పేవారు, ఇట్లా ఉండాలి, వెళ్ళు, ట్రై చెయ్యి, నువ్వు డోంట్ గివ్ అప్, అది ఇదని ఇంట్లో ఉంటే అదే ఆలోచిస్తూ వర్క్ చేయి, వెళ్ళు, ఎప్పుడైనా డల్గా కూర్చుంటే నాన్న ఎంత పడ్డారు, నువ్వేంటి ఇంత చిన్నదానికి ఇట్లా అయిపోతావు, వెళ్ళు, అది ఇదని చెప్పేవారు. ఉండే కొద్దీ ఆమె షీ స్టార్టెడ్ మిస్సింగ్ హిమ్. మాతో మాట్లాడేది కాదు ఎక్కువ. ఆ ట్యాబ్ ఒకటి కొనిచ్చాం, ఆ ట్యాబ్లో అన్ని గూగుల్లో డాడీ ఫొటోస్, డాడీ వీడియోస్, టీవీ పెడితే డాడీదే కామెడీ చూడాలి అంతే. ఇంకా అలా చాలా డల్ అయింది. ఆమె హెల్త్ బాగుండేది కాదు. అంటే పాస్ట్ 5 yearsగా నీకు కూడా తెలుసు కదా, మెనీ టైమ్స్ ఐ యూజ్ టు. అసలు మీరు టెన్షన్ పడేవారు మమ్మీ గురించి ఎక్కువ. రవి హాస్పిటల్ చుట్టూ తిరిగి, నాన్న చనిపోయాక ఒక్కరోజు కూడా హాస్పిటల్ ఏది అవ్వాల. మేము కొత్తగా ఇల్లు కొనుక్కున్నాము, అక్కడికి మారాలి. నేను 27th అనుకున్నాను, నేను నాన్నగారు వర్ధంతి అయిన తర్వాత. 25th అమ్మ నాకు అన్నీ కొనిపెట్టింది ముందు రోజు, అవి ఇవి కొనిపెట్టి మేమిద్దరం బయటికి వెళ్ళాము, వచ్చాము. మార్నింగ్ చూస్తే లేవలే. ఆమె ఎప్పుడు కోరుకునేది ఇలా చనిపోవాలి, డెత్ అంటే ఇలా ఉండాలి. వాళ్ళిద్దరు లైఫ్ అసలు వాళ్ళు డిజైన్ చేసుకున్నారు అనిపిస్తుంది నిజంగా. ఎవరిని బాధ పెట్టకూడదు, వాళ్ళు బాధపడకూడదు. ఆమంటే ఉండేది నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను, అంత స్ట్రాంగ్. అలానే వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయినందుకు బాధపడాలో, వాళ్ళు అనుకున్నట్టు వెళ్ళిపోయినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో తెలియదు. నిజమే, మనలో కష్టపెట్టకుండా వాళ్ళు కష్టపడకుండా వెళ్ళిపోయినందుకు నిజంగా హ్యాపీగా గ్రేట్. సో ఆర్టిస్ట్ అవ్వడం అనేది ఎంఎస్ నారాయణ గారు అనుకున్నది కాదు, ఈ రైటర్ గా అనుకున్న జర్నీలో అనుకోకుండా ఒక క్యారెక్టర్ ఛాన్స్ రావడం. అవునవును. రవిరాజ పినిశెట్టి గారి దగ్గర ఎక్కువ మా చిన్నప్పటి నుంచి ఆయనతో మంచి బాండింగ్ ఉండేది. రైటర్స్కి గోస్ట్ రైటర్గా వర్క్ చేశారు, స్టోరీస్ ఇచ్చారు, డాడీ స్టోరీస్ ఇంకా ఉన్నాయి సార్ దగ్గర. సో అప్పుడు ఆయన నాన్నగారు కథ చెప్పేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ చూసి ఎం ధర్మరాజు ఎంఏ అనే సినిమాలో ఫస్ట్ చేయమని చెప్పారు. 3 సీన్లు చేస్తారు అంతే. చెవిటి క్యారెక్టర్, ఆ ఫోటో కూడా ఉంటుంది. చెవిటివాడి క్యారెక్టర్ చేయమని రవిరాజ గారు అడిగారు. అడిగితే డాడీ చేశారు. అప్పటి నుంచి మోహన్ బాబు గారి ఫిలిమ్స్లోనే పుణ్యభూమి నాదేశము, పెదరాయుడు, అట్లా ఒక్కొక్కటి చేసుకుంటా అనుకోకుండా యాక్టర్ ఫ్లరిష్ అయ్యారు. వెన్ టాలెంట్ ఈస్ దేర్, వెన్ పీపుల్ క్యాన్ రికగ్నైజ్, అది ఆటోమేటిక్గా అట్లా స్ట్రైక్ అవుతుంది. సో చనిపోయే టైంకి ఆయన చేతుల నిండా చాలా సినిమాలు ఉన్నాయి, చాలా. ఆయన ఇంకా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు, ఆయన లీడ్ క్యారెక్టర్ చేసే సినిమాలు పోస్టర్లు కూడా చూసాం. అవును. ఆ ఏజ్ లో ఆయన దూకుడు తర్వాత ఏ రేంజ్ అంటే ఎంఎస్ నారాయణ గారు లీడ్ క్యారెక్టర్ గా కూడా సినిమాలు స్టార్ట్ అయినాయి. అవును. ఇప్పటికీ నాన్నగారు సినిమా అంటే
యాక్చువల్లీ డాడీకి తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో ఎక్కువ మూవీస్ చేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావాలి. అప్పుడు అప్లై చేసాము, అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ డాడీ చనిపోయారు. ఇప్పుడు కూడా ఆయనది రికార్డ్ వస్తుంది మనం కనుక చేస్తే. ఎందుకంటే చనిపోయిన తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ రిలీజ్ అయింది. ఈజ్ ద ఓన్లీ యాక్టర్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇంకెవ్వరు లేరు. దేవానంద్ ఒక ఆయనకి 7 ఫిలిమ్స్ రిలీజ్ అయినాయి అంట చనిపోయిన తర్వాత. డాడీకి ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక 20 ఫిలిమ్స్ దాకా అయినాయి. ఇంకా ఉన్నాయి కూడా, ఇంకా ఉన్నాయి. లవ్ స్టేట్స్ అని ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. చిన్న సినిమాలు కొన్ని ఉంటాయి కదా రిలీజ్ అవ్వకుండా, అవన్నీ బోల్డ్ అని ఉన్నాయి. అంటే ఎంత బిజీ టైంలో ఆయన ఇలా అయ్యారు కదా, బిజీ టైం. స్కెడ్యూల్లో. దట్ వాస్ గుడ్ యాక్చువల్లీ, ఎందుకంటే ఆయన ఖాళీగా ఉండలేరు. సపోజ్ ఎప్పుడైనా ఆ సిచ్యువేషన్ వస్తే ఆయన అసలు తట్టుకోలేరు. హీ వాజ్ వెరీ హ్యాపీ వెల్ పాసింగ్ అవే ఆల్సో. ఓన్లీ బెంగ నాదే ఉంటుంది ఆయనకి, అంతే. పిల్లలు నాది. మీ లైఫ్ని కరెక్ట్గా సెట్ చేయలేకపోయానన్న ఫీలింగ్ అనుకుంటారు. అందుకనే ఆ బాధ ఉండకూడదని నేను అప్పుడు మూవీ చేసి అంత హార్డ్ వర్క్ చేసి, వీ నీడ్ టు ప్రూవ్ హిమ్ కదా, వీఆర్ ఓకే, యు బీ హ్యాపీ. ఎంఎస్ గారు డైరెక్టర్గా సక్సెస్ కాలేదు, ఆయన డైరెక్టర్ అవుదామనే సినిమా చేస్తే అది అంతగా సక్సెస్ కాలేదు. అంటే కమర్షియల్గా అవ్వ ఉండకపోవచ్చు, కానీ హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. సూపర్. నువ్వు మూవీ చూస్తే నీకు తెలుస్తుంది. చాలామంది అంటుంటారు సక్సెస్ అవ్వలేదు అని. నేను జర్నీలో వస్తూ ఉంటుంది, ఆ సినిమా చూసినప్పుడు అలా అనిపిస్తుంది యూ వాజ్ అ గ్రేట్ డైరెక్టర్ ఆల్సో. సో తను మీకు ఏం చెప్పేవారా మీరు డైరెక్టర్ అవుతున్నప్పుడు, డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నప్పుడు? సో నేను అంతగా కమర్షియల్గా సక్సెస్ అవ్వలేదు, నా కూతురు కమర్షియల్గా సక్సెస్ అవ్వాలి అని. కమర్షియల్గా అంటే ఇప్పుడు దట్ డిపెండ్స్ ఆన్ బిజినెస్ హౌ వి డు. మనం ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ కాదు, నేను ఓన్లీ ఐఎమ్ టేకింగ్ ద క్రియేటివ్ పార్ట్, రైట్. నా జాబ్ మటుకు నేను ఎంత సక్సెస్ఫుల్గా చేయగలిగాము, ఎంత ఫోకస్డ్గా చేయాలి అనేది మాత్రం ఆయన ఎవ్రీ మినిట్ చెప్పేవారు. అదే కాక నేను చూశాను, ఇప్పుడు బీయింగ్ అన్ యాక్టర్ ఆయన డైరెక్షన్లోకి దిగి ఆయన పడ్డ స్ట్రగుల్ నేను చూశాను. ఒక్క చోట మిస్ అయినా ఏదో సరిగా చేయలేదు అన్న మాట వచ్చేస్తుంది. అందుకనే నేను 110% ఫోకస్తో నా వరకు నేను ట్రై చేశాను. ఎందుకంటే నేను ఎక్కడ పని చేయలేదు అంతకుముందు, టీవీ నుంచి డైరెక్ట్. కాబట్టి నా ఇది నేను చేశాను. క్రిటికల్గా బై గాడ్స్ గ్రేస్ మనకి మంచి పేరే వచ్చింది. మీ సినిమాలో ఎంఎస్ నారాయణ గారు నటించడం అది నిజంగా మీకు లైఫ్ లో ఒక మధురమైన చాలా. ఎందుకంటే నేను డైరెక్ట్ చేశాను మా నాన్నని అన్న అది ఫీలింగ్ ఉండిపోయింది కదా హిస్టరీ. అది ఎంత హ్యాపీ ఎవరికి లేదు, అది నిజంగా సూపర్బ్ ఫీలింగ్ మీకు. అవునవును. అట్లాగే టీవీలో చేసినప్పుడు కూడా డాడీ తోటి ఆ షో చేయించాను మా పిల్లల యాంకర్స్ కింద పెట్టి. కొన్ని ఉండిపోతాయి లైఫ్లో హిస్టరీ అలాగా. అసలు ఆ క్యారెక్టర్ డాడీని చేయమన్నప్పుడు నేను డైరెక్షన్ నేను ఎందుకు చేస్తాను, నేను చేయను అన్నారా? నేనే రాసుకున్నా క్యారెక్టర్. యూత్ఫుల్ గా డ్రెస్ అదంతా నేనే డిజైన్ చేసుకుని. యాక్చువల్లీ అది రీమేక్ ఫిలిం కదా, ఒరిజినల్ ఫిలింలో లేదు అది, ఆ క్యారెక్టర్ లేదు. ఇది పెట్టుకుని చేయించండి డాడీ తోటి, బాగుంది. ఏమంటుండే డైరెక్షన్ లో మీరు డైరెక్షన్ రెడీ యాక్షన్? హీ వాజ్ వెరీ హ్యాపీ. నాకు భయం డాడీ తోటి, ఏంటంటే ఏమన్నా తేడా వస్తే తిట్టేస్తారు. బట్ నేను ప్రొడక్షన్లోకి వెళ్ళేటప్పుడు, ఐ మీన్ సెట్స్ మీదకి వెళ్ళేటప్పటికి ఐ వాజ్ లైక్ వెరీ కాన్ఫిడెంట్. ఎదురుగుండా ఎవరున్నా సరే మనం భయపడితే అంతే క్లోజ్. మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది ఆయన దగ్గర నుంచి? అవును, డాడీ ఇచ్చింది కూడా. సో వర్క్ చేసేటప్పుడు నీ పని మీద పెట్టుకో ఫోకస్, ఇంకేమీ ఆలోచించొద్దు. అవతల వాళ్ళు ఎలా ఉన్నా నీ వర్క్ బాగోకపోతే చిన్నోడైనా తిడతాడు, పెద్దోడైనా తిడతాడు, ఫస్ట్ వర్క్ బాగుండాలి అని చెప్పేవారు. చేశాక నా దగ్గర ఏమి కమెంట్స్ ఉండేవి కదా, మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పేవారు బాగా చేసింది. అవును, పొగిడితే మళ్ళీ మీకు ఎక్కడ ఆ పొగడ్డాలు ఆర్టిఫిషియల్ గా అవన్నీ ఉండవు నాన్న దగ్గర. చాలా కేరింగ్. ఒకసారి షూటింగ్లో ఎవరన్నా జనరల్లీ చాలా ఉంటాయి కదా మనకి, పీపుల్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ టఫ్ టాస్క్. ఏమన్నా ఒక్కొక్కసారి మనము ఇంటికి వెళ్ళి షేర్ చేసుకుంటుంటాం మదర్ తోటి కానీ డాడీ తోటి కానీ. అందులో అమ్మాయి అంటే ఇంట్లో వెంటనే చెప్తాం చిన్ని ఇలా ఉంది డాడీ అంటే, నాన్నకు తెలుసు కదా నాకేమన్నా గైడ్ చేస్తారని. అది మైండ్లో పెట్టేసుకుంటారు, ఆయనకి అసలు చెప్పకూడదు. చిన్న విషయం అయినా సరే అమ్మో ఏదో అయిపోతుందని పెట్టేసుకుని. ఒకసారి సెట్లో ఎవరో చిన్నగా ఏదో అన్నారు, అంటే చెప్పిన షాట్ ఇంకా ఇది ఎందుకు అని అన్నట్టుగా అన్నప్పుడు కాళ్ళ మీద అరిచేసారు వచ్చి. చెయ్యాలి కదా ప్రాపర్గా చెయ్యాలి కదా టీం వర్క్, ఎందుకు అది ఇదని. నేను మళ్ళీ ఆయన్ని కూల్ చేసి వాళ్ళందరూ మనోళ్ళే. టీం ఎలా ఉంటాం మనం, టీం అంటే ఫ్రెండ్లీగా ఉంటాం కదా. డాడీ అదేమీ లేదు, నువ్వు రా అని కారెక్కిచ్చి ఇంటికి పంపించేస్తా. అంత కేరింగ్.
అంటే మనకి ఏజ్ ఎంత వచ్చింది, మనం ఏంటి అన్నీ ఆయనకు అనవసరం. నా కూతురు అంతే. ఇంకా తను మీరు చిన్నపిల్లలేదండి. వెన్ ఇట్ కమ్స్ టు డిఫెన్స్ యూజ్ టు బీ లైక్ దట్. ఐ మిస్ దట్. నౌ నో బడీ విల్ బి దేర్. ఒకసారి డాడీ వెళ్ళిపోయిన తర్వాత మనకి మనం తప్ప ఇంకెవ్వరు ఉండరు. వెనక చూస్తే ఏం కనిపించదు అంత ఉండరు. సో ఎంఎస్ గారు సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు మిమ్మల్ని దగ్గర ఉండి తీసుకెళ్ళినప్పుడు ఆయన పదా నేను ఈ సినిమాలు చూపిస్తాను నీకు అని అలా కలిసి వెళ్ళిన సినిమాలు దూకుడు తీసుకెళ్లారా? ఏం చెప్పారు సినిమా ముందు? సినిమా దూకుడు చేసేటప్పుడు ఆయన చిన్నపిల్లల ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. ఆయన మంచి క్యారెక్టర్ చేసేటప్పుడు ఎప్పుడు అంతే. ఆయన 4 క్యారెక్టర్లో 5 చెప్పారు ఇంట్లో. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్ అయితేనే చెప్తారు. ఆయనకి చాలా నచ్చేసి హోంవర్క్ చేసి మరీ చేస్తారు అయ్యి. అయితే నన్ను కూడా అడుగుతారు హెల్ప్, ఏది చూపించు యూట్యూబ్లో. ఆ సినిమాలో ఏమి ఆయన చూడలేదు, మాకు తీరా చూడలేదు. దూకుడులో ఏం చేశారో ఏమి ఆయన సినిమాలు చూడలేదు, రోబో చూడలేదు. అయితే నన్ను ఎలా ఉంటుంది ఏంటి చూపించు అది ఇది అని అడిగేవారు. అయితే కొన్ని చూసేవారు, కానీ ఆయన ఏది చూసి మళ్ళీ చేయడం అదే అలవాట్లేదు. ఆయన స్టైల్ ఆయన చేసేవారు. అదే మాకు కూడా చెప్తారు, కాపీ కొట్టద్దు, ఒరిజినల్గా ఉండాలి అని. సో దూకుడు సినిమా చేసిన తర్వాత రిలీజ్ రోజు హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. సినిమా చూపించాలి అని ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాం. నేను మన ఛానల్ నుంచి బయలుదేరి వెళ్ళాం. ఆ రోజు వెళ్తే ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంకా రావట్లే క్యారెక్టర్. డాడీ ఇంకా రావట్లేదేంటి, అసలు ఉందా లేదా, ఇంకా రావట్లేదండి. మాకు టెన్షన్. ఆయన అంతా చెప్పారు కదా ఇప్పుడు వస్తుంది అని. ఆయనకి ప్లేస్మెంట్ తెలీదు, క్యారెక్టర్ చేశారు కానీ సినిమాలో ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు కదా. ఆబ్వియస్లీ వెన్ మనం వర్క్ చేస్తాము ఎడిటింగ్ లో అది ఎక్కడ వెళ్తుందో మనకు తెలియదు కదా. యాక్టర్కి డైరెక్టర్కే తెలుస్తుంది. వస్తుంది అన్నారు. ఆయన మొహంలో కూడా కళ తగ్గింది ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికి. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి డాడీ క్యారెక్టర్ ఉండేటప్పుడు సీట్లో ఎవరు లేరు, అందరు కింద పడిపోయారు. అంత అలానే అది సర్ప్రైజ్ ఎలిమెంట్ మూవీలో. సర్ప్రైజా అసలు ఎంఎస్ గారు మళ్ళీ ఆ రోజు ఆయనకు వచ్చిన ఫోన్స్ ఇండస్ట్రీలో ఉన్న ఆల్మోస్ట్ అందరు కాల్ చేశారు. దట్ డే వాజ్ మెమరబుల్ మూమెంట్ అనమాట. ఆయన లాస్ట్ నంది ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా దానికే వచ్చినాయి. ఈ అవార్డులన్నీ ఒక పక్కన పెట్టాలి, ఎందుకంటే కోట్లాది మంది అభిమానులు టేకింగ్ కేర్. మళ్ళీ ఆ ప్లేస్ రీప్లేస్ చేయడానికి ఎవరు లేరు. దాదాపుగా 250 పైగా సినిమాలు. అది గోల్డెన్ ఇరా. బాగి ఆ డిక్షన్ కానీ, ఆ ఫోకస్ కానీ, ఆ నాలెడ్జ్ కానీ, ఈ బ్లెండ్ కష్టం రావడం. ఆయన డిక్షన్ రాదు, ఆయనకి ఉన్న నాలెడ్జ్ మామూలు నాలెడ్జ్ కాదు. అంటే గ్రంథాలు చదువుతారు. సాంస్క్రిట్ అంటే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ సార్ ఎందుకు అంత గ్రేట్ డైరెక్టర్ అయ్యారని ఆలోచిస్తే హీ హ్యాస్ గ్రిప్ ఆన్ లాట్ ఆఫ్ ఎపిక్స్. అక్కడి నుంచి నీకు డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్స్ తెలుస్తాయి. పైపైన ఫ్లోటింగ్ ఆన్ ద సర్ఫేస్ లాగా ఉండదు వాళ్ళ నేచర్, సోల్ఫుల్గా ఉంటుంది వాళ్ళు చేసే పని. అది డాడీలో చూశాను నేను. అది ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇప్పుడు అంత టైం లేదు మనకి చెప్పాలంటే. నాకే ఏమీ తెలియదు, ఆయనతో పోల్చుకుంటే వీఆర్ నథింగ్ అనిపిస్తుంది. తాగుబోతు క్యారెక్టర్లు చేసినప్పుడు నటన అనేది సరస్వతి, అది నేను ఎప్పుడు తాగి చేయను అని అంటారు. ఇప్పటివరకు ఎప్పుడు తాగలేదు కూడా నటనలో, ప్రొఫెషన్ లో ఎప్పుడు తాగలేదు, బయట ఏదో పార్టీలో తాగడం తప్ప. అవునవును. ఆయనకి డ్రింక్ అంటే మహా ఇష్టం. ఎందుకంటే అన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్లో ఆయన కంపానియన్ డ్రింకే. కానీ వర్క్ అయిపోయిన తర్వాత 6 o'clock తర్వాత, ఇఫ్ యూ హ్యావ్ వర్క్ టిల్ 9 o'clock, 9 o'clock తర్వాత నైట్ షిఫ్ట్ ఉంటే అంతే. అది ఆయన రిలాక్సేషన్. ఆ టైంలో ఆయన ఫ్రెండ్స్, ఆయన డ్రింక్, ఆయన లైఫ్ వేరు. అది డ్రింక్ అంత ఆ టైం నుంచి చేయకుండా ఉండున్న నాన్న వాళ్ళు బాగుండేవారు. సడన్గా మానేశారు. మళ్ళీ 35 years కంపానియన్ డ్రింక్ ఆయనకి. పనిలో ఎప్పుడు ముట్టుకోలేదు. ఆయన సడన్గా మానేశారు డ్రింక్. మానేసేటప్పటికి ఆ 1 year హీ వాజ్ లైక్ వెరీ వీక్ అనమాట. యాక్టివ్నెస్ అదంతా కనిపించేది కాదు. అంతలా ఒక్కసారి ఎందుకు డాడీ మానేయడం అంటే, లేదు నేను మానేద్దాం అనుకున్నాను, మానేసాను. అది మానేయకుండా ఉన్నా బాగుండు అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన ఏదో ఆయన వర్క్ ఆయన చూసుకుంటూ అదొక చిన్న హాబీలా, దాన్ని మానేసరికి బాడీ తట్టుకోలేకపోవడం. అంటే కొంచెం అది ఎఫెక్ట్ అయ్యింది. ఆయన ఆ స్టేజ్లో డ్రింక్ చేసేసారు. ఎప్పుడు రైటర్గా స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు చెన్నైలో వెరీ ఇనిషియల్ స్టేజ్లో మనకి తెలియదు కదా, తట్టుకోలేము అక్కడ ఉన్న స్ట్రగుల్.
అది మేము కళ్ళారా చూసాం, తెలుసు నాకు. మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే ఇన్ని సంవత్సరాలు డాడీ మీ దగ్గర లేకుండా అక్కడెక్కడో ఉండి ఆయన ఈ సినిమా ఫీల్డ్ కోసం అక్కడ ఎక్కడో కష్టపడుతుంటే ఉన్నట్టు ఉండేది కదా బాగి. ఆయన లెటర్స్ రాసేవారు అంటే ఎవ్రీ మినిట్ కేర్. లెటర్ రిప్లై ఇచ్చేవారా డాడీ అన్ని వదిలేసి వచ్చేయండి, ఎందుకు హ్యాపీగా మీరు ఇక్కడ జాబ్ చేసుకోండి మాతోటే ఉండండి అని మీరు ఎప్పుడైనా లెటర్ రాసారా? అలా ఎప్పుడు రాయలేదు. లేదు మీరు కూడా. ఆయన అంటే ఒక గోల్ కోసం ఎలా వర్క్ చేయాలి అనేది మాకు చిన్నప్పటి నుంచి, అంటే మేబీ ఇంజెక్ట్ చేసారేమో తెలియకుండా, కానీ ఎప్పుడైనా మద్రాసు వెళ్తే మద్రాసు కదా మేము భీమవరం డాడీ ఏం తెచ్చావు అని అడిగేవాడు. అంతే. ఆయన స్ట్రగుల్లో ఉండేవారు పాపం, మనీ ఉండేది కాదు. అలా అడగకూడదమ్మా అని చెప్పారు. ఆ తర్వాత ఇంక మేము అడగడం మానేసాం. ఎందుకంటే ఆయన అక్కడ మెయింటైన్ చేయడానికే చాలా కష్టపడుతూ ఆయనకి ఏం డబ్బులు వచ్చినా సరే తెచ్చేసేవారు. మళ్ళీ ₹1 అలా దాచుకోవడం తెలియదు. బట్టలు కొని నాకు డ్రెస్సులు తెచ్చేవారు, మంచి మంచి కాస్ట్యూమ్స్ పట్టుకుని వచ్చేవారు. ఆయన తెస్తేనే కట్టుకోవాలి, మేము మళ్ళీ కొనుక్కోకూడదు ఇక్కడ. చెప్పేవారు నేను లేను కదా, కొంచెం ఓవర్ డ్రెస్డ్గా ఉండకూడదమ్మా, నీట్గా ఉండాలని. సచ్ ఎ కేరింగ్ ఫాదర్. ఎప్పుడు హ్యాపీ అంటే ఆర్టిస్ట్గా రైటర్గా ఉన్నప్పుడు కూడా ఇంకా ఆయన స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ఆర్టిస్ట్గా అయిన తర్వాత ఆర్టిస్ట్గా అయిన తర్వాత ఆయనకి బ్రేక్, మా నాన్నకి పెళ్ళి, రుక్మిణి సినిమా చేశారు. అంటే ఫైనాన్షియల్గా అంత లేదు సపోర్ట్, అంటే జస్ట్ ఓకే గోయింగ్ ఆన్. బట్ రుక్మిణి తర్వాత మా నాన్నకి పెళ్ళి ఎప్పుడైతే చేశారో అది ఇంకా టోటల్ బ్రేకింగ్ అన్నమాట. అప్పటి నుంచి ఇంక ఫుల్ బిజీ. నేను సింగిల్ రూమ్లో ఉండేవాళ్ళం మేము అప్పుడు హైదరాబాద్లో. సింగిల్ రూమ్, ఒకటే రూమ్, నాన్న నేను. అప్పుడు నేను మ్యారీడ్, నాకు పాప, చిన్న పాప. ఆ పాప పుట్టింది కరెక్ట్గా ఆ రోజు నుంచి ఆయనకి టర్నింగ్, ఆయన చెప్పారు కూడా మీ స్టార్లో. సో అప్పటి నుంచి నాన్నకి ఇంకా మేనేజరు, వెంటనే ఇల్లు మారడము. నేను డేట్స్ చూశాను, అంటే మేనేజర్ ఉన్నా సరే ఐ యూజ్ టు రైట్ ఎవ్రీథింగ్. పర్ ఇయర్ హీ వర్క్ ఫర్ 56 మూవీస్. అన్ని సినిమాలు అంటే 3 షిఫ్ట్స్ వర్క్ చేశారు. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ ఒకటి. అది అంటారు చూడు, లక్ వచ్చిందంటే ఇంకెవరు ఆపలేరని. అది ఒకసారి డోర్ నాక్ చేస్తుందంటే మనము ప్రిపేర్డ్గా ఉండాలి వర్క్ చేయడానికి. ఈయన 100% ప్రిపేర్గా ఉన్నారు. అంతా 3 షిఫ్ట్లు వర్క్ చేయడం. అప్పటికి మనకు అసలు ఏమీ తెలియదు, దేనికి ఎంత మనీ అడగాలని కూడా తెలియదు. ఎవ్రీథింగ్ టుక్ ఆఫ్ ఆటోమేటికల్లీ, అంతే. అంత తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో అన్ని సినిమాలు ఫస్ట్ ఇయరే మా నాన్నకి పెళ్ళి రావడమే, నీకు అదే సంవత్సరం 56 సినిమాలు చేశారు. నా దగ్గర డేటా ఉండేది మొత్తం, ఏ ఆర్ట్స్కి చేశారు, ఏంటి, ఎన్ని రోజులు, ఎవ్రీథింగ్ ఐ యూజ్ టు నోట్. షూటింగ్లో మిమ్మల్ని తీసుకెళ్ళేవారా? లేదు, ఎప్పుడు వెళ్ళలే. ఎవరైనా చుట్టాలు వస్తారు కదా ఊరి నుంచి, అప్పుడు తీసుకెళ్ళి చూపించేవాళ్ళం. మేము వెళ్ళి షూటింగ్కి అలా ఎప్పుడు వెళ్ళా. ఒక్క రియాక్షన్ చెప్పండి. అంటే చిన్నప్పుడు డాడీ ఈ చెన్నైలో స్ట్రగుల్ అయ్యేటప్పుడు చాలా మంది చుట్టాలు చాలా రకాలుగా మాట్లాడతారని నాకు తెలుసు. మన ముందు వెళ్ళారా వస్తుందిలే అన్న వాళ్ళే బయట ఏడు బందాలు తిరుగుతున్నాడు ఏమొస్తుంది. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉంది, క్వశ్చన్ ఫినిష్. తర్వాత సినిమాలు చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది, కసి ఉంటుంది వాళ్ళ మీద. అప్పుడు ఆ మాటలు విన్న అప్పుడు చూడండి అని. సో నీకు మా చిన్నప్పుడు ఇలాగే, అంటే మేము ఇద్దరు టీచరు లెక్చరర్, అంటే ఒక మంచి పొజిషన్లో ఉండాలి, సొంత ఇల్లు, మినిమం ఒక చిన్న కారు, మారుతి 800, చేతక్ అన్నీ ఉండాలి. కానీ మాకు ఆ టైంలో ఏంటంటే డాడీ అన్ని మనీ అంతా అటు ఆ చెన్నైకి మాకు ఇట్లా సరిపోయేది. ఎరియర్స్ వచ్చినా ఏమొచ్చినా మా నాన్నగారు ఎవరన్నా స్థలం కొంటే ఈయన కలర్ టీవీ అయ్యి కొనేవారు. సో చుట్టాలు రియాక్షన్ కానీ వేరే వాళ్ళ రియాక్షన్ కానీ ఎలా ఉండేదంటే, మా డాడీ పేరు పేపర్లో రాగానే మాతో బాగా మాట్లాడేవారు. ఓకే ఏదో సాధించాడు అన్నాడు. లేనప్పుడు మేము స్ట్రగుల్ పడుతుంటాం, మా స్ట్రగుల్స్ మావి. మా అమ్మగారికి ఒక్కోసారి 3 నెలలు శాలరీ ఉండేది కాదు. అట్లాంటప్పుడు చాలా కష్టమయ్యేది. మనకప్పుడు ఎంత ఊర్లలో శాలరీస్ కూడా పెద్ద ఎక్కువ ఉండవు కదా, టీచర్ అంటే చాలా కష్టమయ్యేది. అప్పుడు కూడా గుమ్మనంగా మా లైఫ్ స్టైల్ మాకు ఉండేది. వేరే వాళ్ళు అంత రిచ్గా ఉన్నప్పుడు తక్కువగా చూడటము, మాతో ఆడకపోవడము, చుట్టాలే మమ్మల్ని కొంచెం దగ్గరకు తీయకపోవడము, ఇట్లాంటివన్నీ ఉండేవి. ఒక్కసారి మా డాడీ పేరు ఒక దాంట్లో వచ్చింది, ఇది రుక్మిణి. రుక్మిణిలో అంత మంచి క్యారెక్టర్ చేయంగానే మా చుట్టాల్లోనే నన్ను అడిగి ఇమీడియట్గా నాతో సంబంధం కుదుర్చుకుని పెళ్లి చేసేసుకున్నారు. మా నాన్నగారు అంటూ ఉన్నారు, వద్దు ఇదేదో సంథింగ్ రాంగ్. అప్పుడు నా ఏజ్ కూడా అంత 17 years.
17 ఇయర్స్కి 17 ఇయర్స్కి పెళ్ళి ఏంటి అసలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ డాడీ వద్దు అనుకుంటూనే చేశారు. ఎందుకంటే ఆయన సొంత చెల్లెల కొడుకు అన్నమాట. అప్పుడు దాకా మన వైపే చూడలేదు ఎవరు. పేరు రాగానే అడుగుతున్నారు, వి నీడ్ టు థింక్ అబౌట్ దట్ అని అనుకున్నా కానీ మా అమ్మగారు ఏంటంటే ఓకే మనది ఇంటర్ కాస్ట్ కదా, మన అమ్మాయికి ఇలా చేద్దాము, మన ఫ్యామిలీలో కలుపుకున్నట్టు ఉంటుంది, మీ మేనల్లుడే కదా, మన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటారు అన్నట్టు అప్పుడు చేసేసారు. అది ఒక పెద్ద ఎగ్జాంపుల్. రాంగ్ స్టెప్. మనుషులు డబ్బులతోటి రిలేషన్స్ ముడిపడి ఉంటాయంటే కదా బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ లైఫ్. మీదే 2 అమ్మాయిల తర్వాత మీది లైఫ్ విడిపోయిన తర్వాత మిమ్మల్ని ఇంట్లో పెట్టుకొని ఆయన ఒక కొడుకులా ముగ్గురు మీ 2 పిల్లలు మా పిల్లలు మా డాడీ అన్నట్టు ఫీల్ అవుతారు. అప్పుడు ఆయన అసలు మీకు ఇచ్చిన సపోర్ట్ నిజంగా మామూలే. ఎవ్రీ డే బాగి మీరు ఎంత బాధపడుతూ ఉంటారు. అవును, కానీ నాకు బాధ లేదు బాగి. అప్పుడు నాకు అస్సలు ఎంత కూడా బాధ లేదు. ఎందుకు లేదు అనేది ఇప్పుడు తెలుస్తుంది. మా నాన్న ఉన్నారు వెనకాల పిల్లర్లాగా, రానివ్వలేదు. ఎట్లాగా తెలుసా, ఏదైనా పెళ్లి ఉంది నా ఫ్రెండ్ది, ఓకే ఫ్లైట్ టికెట్ తిరుపతికి ఫ్లైట్ టికెట్ వేసి నువ్వు వెళ్ళరా దేనికి ఫీల్ అవ్వకు అసలు, నువ్వు నా డేట్స్ చూసుకో అన్నారు నాన్న. అంటే నేనే అన్నా నేను చూడను, నేను వర్క్ చేస్తాను, బయటకు వెళ్ళి ఇలాగా ఛానల్లో ప్రొడ్యూసర్గా జాయిన్ అవుతాను, నాకు ఈ వర్క్ అంటే అవును. అప్పుడు 7,000 రూపాయలు పెట్టి డ్రైవర్ని పెట్టుకుని మా డాడీ పెట్టారు. 5,000 రూపాయలకి జాబ్. నేను సంపాదించడానికి వెళ్తూ 7,000 రూపాయలు డ్రైవర్. ప్యాషన్ వర్క్ అంటే. బట్ అంటే నా కాళ్ళ మీద నేను నిలబడుతూ చిన్న చిన్న హ్యాపీనెస్ అన్ని ఇంటికి వెళ్ళి షేర్ చేసుకుంటే ఈ వర్క్ అంటే ఎంత పిచ్చి అంటే 1 month లోనే అసిస్టెంట్ ప్రొడ్యూసర్ నుంచి ప్రొడ్యూసర్ నుంచి పిఆర్ఓ నాకు అట్లా వచ్చింది. అందులో విసా టీవీలో చేశాను. వాళ్ళు చాలా సపోర్ట్ చేసి ప్రోగ్రామ్స్ అవి ఇచ్చారు, బాగా చేశాను. వర్క్ నేర్చుకోగానే ఇంకా నేర్చుకోవాలి, ఇక్కడ అయిపోయింది ఇంకెక్కడ నేర్చుకోవాలి, ఆకలి ఉంటుంది కదా, అలా చేసేదండి. మా డాడీ ప్రతిదీ ఏ స్టెప్ వేస్తే దానికి ఎస్ అనేవారు. మా మదర్ తిట్టేవారు. ఇంకా మా మదర్ ఏంటంటే ఆడపిల్ల అంటే కొంచెం హద్దుల్లో ఉండు, ఎట్లా ఉండు, ఆడపిల్లలా బిహేవ్ చెయ్యి, అది ఇది అని చెప్పినా సరే మా నాన్న అసలు ఎక్కడ ఎవరి దగ్గర నుంచి నా వరకు రానిచ్చేవారు. అది నాన్న ఉన్నప్పుడు తెలియదు నాకు, ఆయన ఎంత పడ్డారో ఇప్పుడు తెలుస్తుంది. ఎన్ని నా వరకు రాకుండా ఆపేరు అనేది నాకు నాన్న అబ్సెన్స్ లో తెలిసింది. బట్ ఓకే, ఆయన ఇచ్చిన స్ట్రెంగ్త్ ఆల్మోస్ట్ సెటిల్ చేసి వెళ్ళారు ఆయన. ఆల్మోస్ట్ అంటే వీఆర్ హ్యాపీ. ఎవరు ఉండరు, మనమేమి పెద్ద రిచ్ గా ఉండక్కర్లేదు, బట్ వీఆర్ హ్యాపీ. నా కిడ్స్ బాగా చదువుతారు ఇద్దరు. మీ 2 డాటర్స్ కూడా ఎంఎస్ గారికి చాలా క్లోజ్. లాస్ట్ మూమెంట్ వరకు వీళ్ళు ఇవ్వడు కదా, ఒకటే అందరూ కలిసి ఉండి తాతయ్య కాదు ఫాదర్ లా చూసుకున్నారు. తర్వాత వాళ్ళని మీరు కంట్రోల్ చేయడం ఎలా అయింది? ఎంఎస్ గారు లేనప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడం కంటే నన్ను కంట్రోల్ చేయడమే కష్టమైపోయింది. నేను ఈ రోజు కూడా నాన్న గుర్తొస్తే బాగా ఏడుస్తాం. ఆ మూమెంట్ ఇంకా కంట్రోల్ అవ్వదు. మా పిల్లలంతా మెచ్యూర్డ్ ఉంటారు, వాళ్ళే నాకు పేరెంట్స్ లాగా. అంటే మేము అక్కడ ఆగిపోయింది. మనం ఏజ్ పెరిగినా కానీ మెంటాలిటీ చిన్న వయసులో ఆగిపోయింది. నాన్నంటే అంత బాండింగ్ అనమాట. ఎవ్రీ నైట్ ఆయన ఏదైనా ఒక చిన్న బాధ అనిపించినా మనం ఏడిస్తే ఆయన కల్లోకి వస్తారు. ఇంకా అమ్మ కల్లోకి రారు. అమ్మ నాకు రీసెంట్గా చనిపోయినా నాన్న వచ్చి ఈ యూజ్ టు మోటివేట్. అంటే నా ఫీలింగో అది నిజంగా జరుగుతుందో నాకు తెలియదు, కానీ దట్ కైండ్ ఆఫ్ అన్కండిషనల్ బాండ్ చనిపోయిన తర్వాత కూడా ఒక మనిషిని పట్టించుకోవడం అంటే అదేనేమో మరి. సో ఎంఎస్ గారు చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి రియాక్షన్ ఎలా ఉంది? ఇండస్ట్రీ ఈజ్ వెరీ సపోర్టివ్. ఎవరైనా సరే నాన్న పేరు చెప్తే మనల్ని సపోర్ట్ చేయని వాళ్ళు ఉండరు. కానీ నేను ఎప్పుడు ఆయన పేరు అడ్డం పెట్టుకుని గెలవాలని అయితే అనుకోవట్లా. అది మా నాన్నగారు కూడా చేయలేదు ఎప్పుడు. నాకు ఫస్ట్ నుంచి నేర్పించింది అది. ఇన్ కేసు ఛానల్స్లో అయినా వర్క్ రావడం కోసమైనా నాన్న పేరు పెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. ఆయన అనేవారు, నేను ఇవాళ ఇక్కడ దాకే ఉంటా, ఫస్ట్ స్టెప్, నెక్స్ట్ స్టెప్ నువ్వే వేయాలి, కాబట్టి నీ స్టెప్స్ నువ్వే వేసుకో అని చెప్పేవారు. అంటే 5,000 రూపాయల శాలరీ వరకు ఆయన పేరు యూజ్ చేసిన తర్వాత ప్రమోషన్ దాన్ని కూడా నాన్న పేరు యూజ్ చేయాల. వెళ్ళి నాకు ఇది వచ్చు, నేను గ్రాఫిక్స్ నేర్చుకున్నాను ఫస్ట్. నేను మల్టీమీడియా ఆర్టిస్ట్. నాకు అది ఒక రూమ్లో కూర్చుని చేయడం ఇంట్రెస్ట్ లేదు. ఇది నాకు ఈ డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్. సో మనం సినిమాలకు వెళ్తే సింగిల్ పేరెంట్, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, అందుకని బిగినింగ్లో అలా నేర్చుకున్నాను నేను.
అక్కడి నుంచి డాడీ చేసిందే మన మూవీస్ లో. నిజంగా ఈ విషయం గ్రేట్ అండి. ఇప్పుడంటే ఒక లేడీ డైరెక్టర్ అవడం అనేది టాలీవుడ్లో ఇంత తక్కువ ఎందుకు ఉందంటే, ఒక 24 క్రాఫ్ట్స్ని మెయింటైన్ చేయలేని సత్తా లేడీస్లోకి రావాలంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండాలి. అలా ఒక సినిమాని ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఒక సినిమాని సంపాదించి దాన్ని సక్సెస్ఫుల్ డైరెక్ట్ చేసి దాన్ని రిలీజ్ చేయడం, సో దట్స్ హ్యాట్స్ అప్ టు యూ. నిజంగా శశి కిరణ్ అనే ఒక లేడీ డైరెక్టర్ ఇంట్రొడ్యూస్ అయింది టాలీవుడ్లో అంటే అది ఎంఎస్ నారాయణ గారికి ఇంకా మీ వల్ల మేబీ ఆయన బ్లెస్సింగ్స్ వల్లే ఆ మూవీ నాకు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు అది నేను ట్రై చేయలేదు, టు బీ ఫ్రాంక్. వాళ్ళే మనకు ఆఫర్ ఇచ్చి ఆపర్చునిటీ ఇచ్చారు. ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఇప్పుడు నేను ఒంటరిగా వెళ్ళి ట్రై చేసి స్ట్రగుల్ చేసి అది గ్రాప్ చేయడం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు. నేను ఎన్నో నాన్న పేరు వాడుకుని మీకు అందరం గ్రీన్ కార్డు ఉంది మీరు వెళ్ళిపోవచ్చు ఎవరి దగ్గరికన్నా అంటారు. బట్ గ్రీన్ కార్డ్ అనేది ఆయన పేరుతో కాదు, మన టాలెంట్తో రావాలి, కష్టపడి తెచ్చుకోవాలి. అలానే అయింది. శశి కిరణ్ అనే ఒక లేడీ డైరెక్టర్ వచ్చింది అంటే దాని వల్ల ఎంఎస్ నాయుడు గారు కొంచెం యాడ్ అయింది. ఆయన పేరు ఇంకొంచెం పెరిగింది తప్ప ఆయన పేరు మీరు యూజ్ చేసుకోలేదు. అవును, ఆయన పేరు పెంచాలి కానీ తగ్గించకూడదు. పిల్లలుగా ఆయన పేరు మరింత పెంచాలి. చేసింది అట్లీస్ట్ ఆ సినిమా ఆ అమ్మాయి కష్టపడింది, ఆ పేరు అంతవరకు అయితే రాగలిగింది కష్టపడ్డా. సో ఎంఎస్ గారు చనిపోయేటప్పటికి చాలా సినిమాలు ఆయన ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినవి ఉన్నాయి, కొన్ని ఇంకా కంప్లీట్ చేయనివి ఆఫ్ షూటింగ్లు. సో అవన్నీ లక్కీగా ఎవరికి పెద్ద లాస్ అయితే లేదు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. కొన్ని సినిమాలు ఉన్నాయి. రాజశేఖర్ గారిది ఒక సినిమా ఉంది పాఠశాల అని, అందులో మేజర్ పార్ట్ ఉందని చెప్పారు ఆ రోజే ఆయన ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు. కానీ అది కూడా రిలీజ్ అవ్వలే ఇంకా, యాక్చువల్లీ సినిమా ఆగింది అది. అంతేగాని ఇంకా అసలు ఎందులోని మైనర్ పార్ట్స్ అంతే డాడీ డబ్బింగ్ చెప్పడం లేదంటే డబ్బింగ్ చాలా కష్టం అయిపోయింది. జితేంద్ర గారని ఆయన చెప్పారంట అన్ని డాడీ. ఈయన వాయిస్ ని మ్యాచ్ చేయడం డిక్షన్ రాదు. డిక్షన్ ఎందుకంటే ఆయన తాగుబోతు క్యారెక్టర్ చేసిన పదాల్లో క్లారిటీ ఉంటది. పిల్ల జమీందార్ లాంటి సినిమాల్లో ఎమోషనల్ క్యారెక్టర్ చేసిన పదాల్లో ఉంటది. రేసు గుర్రంలో కామెడీ క్యారెక్టర్ కాదు, అవును ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు. అయినా సరే ఆ టర్నింగ్ టైమింగ్ ఎలాంటి క్యారెక్టర్ అయినా ఆయన చేసినట్టు చాలా రేర్ యాక్టర్. ఇంకా బాగా మంచి క్యారెక్టర్స్ చేసుంటే డాడీ బాగుండేది అనిపిస్తుంది నాకు. ఇంకా అసలు నన్ను నిజంగా అనుకోవాలంటే ఎంఎస్ గారికి మళ్ళీ 20 years స్టార్ట్ అయినట్టు దూకుడు తర్వాత యంగ్ యాక్టర్ వచ్చినట్టుగా స్టార్ట్ అయింది. అయితే ఆయనతో లీడ్ క్యారెక్టర్లు చేయడం ఏంటి, ఆయన మెయిన్ సినిమా హీరో టైటిల్ క్యారెక్టర్లు రావడం. హెల్త్ బాగా చూసుకునేవారు కాదు బాగి. హెల్త్ బాగా చూసుకుని ఉంటే అంటే బయట ఫుడ్స్ అవి తినరు కానీ ఆయన కొంచెం డ్రింక్ లేట్ నైట్ పడుకోవడము, ఫుడ్ ఇంటికి వచ్చే తినేవారు రెండైనా సరే. ఒక న్యూ ఇయర్ 31st నైట్ మనం అందరం స్పెండ్ చేసాం కదా. బట్ అప్పుడు కూడా ఆయన టైమింగ్ ఓకే వెళ్ళండి మీరు అందరూ పడుకొని రెస్ట్ తీసుకోండి అంతే, ఒక టైం వరకు ఈ విల్ గివ్ అస్ లిబర్టీ అనమాట. అది అయిపోతే ఇంకా గ్రేట్. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలం, ఈరోజు శశి కిరణ్ గారు కానీ భార్గవ్ కానీ లైక్ ఎవరన్నా కానీ వీళ్ళు వస్తారు వెళ్తారు, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోతారు, మట్టిలో కలిసిపోతారు. బట్ కొంతమంది నిలబడిపోతారు. అలాగా ఒక ఎంఎస్ నారాయణ గారు, ఆయన ఇప్పటికి తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతసేపు, తెలుగు ప్రజలు ఉన్నంతసేపు ఆయన సినిమాలు అలా చూస్తూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అది గ్రేట్. ఒక చరిత్ర క్రియేట్ చేసి వెళ్ళారు ఆయన. ఎగ్జాక్ట్లీ ఒక కామెడియన్లో అంటే స్టార్ కామెడియన్గా నిరూపించుకొని ప్రూవ్ చేసుకొని. నాకు డాడీ గురించి తెలియని విషయాలు చాలా మంది వాళ్ళు మీట్ అయినప్పుడు చెప్తూ ఉంటారు. ఆయనలో ఉండే కొన్ని పాయింట్స్, మీ నాన్నగారు ఇది, మీ నాన్నగారు అది అని అనిపిస్తుంది. అంత గ్రేట్ ఫాదర్కి డాటర్ అవడం అంటే ఏ జన్మలోనో మనం అంటే ఆయన ఆస్తులు అది ఇచ్చినా మిమ్మల్ని సపోర్ట్ ఇచ్చినా దానికంటే పెద్ద వాల్యూ ఎంఎస్ నారాయణ గారు కూతురు అనే ఒక ప్రౌడ్నెస్ ఇచ్చారు. బ్లెస్డ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. సో ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీవి? సినిమా ఫ్యూచర్ ప్లాన్, సినిమా వర్క్ అది తప్ప మనకి వేరే రాదు. ట్రై చేస్తున్నాము. అంటే భగవంతుడి దయ వల్ల మనకు మంచి టీం కానీ ఏదన్నా ఇప్పుడు సపోర్ట్ కావాలి అంటే వచ్చే రైటర్స్ కానీ అందరూ ఉన్నారు. ఒకళ్ళే కావాలి ప్రొడ్యూసర్. ఇప్పుడు మంచి స్క్రిప్ట్స్ మీద వర్క్ చేస్తున్నాము. మనకి మోస్ట్లీ ఐఎమ్ గోయింగ్ అండ్ గివింగ్ నెరేషన్ ఆల్సో. ఎక్కడో ఒక చోట ఒక టైం రావాలి, వస్తే డెఫినెట్గా వస్తుంది. మన ముందున్న ఒక ఇన్స్పిరేషన్ ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఆయన సాధించలేదు, ఎన్నో సంవత్సరాలు కష్టపడి సాధించాడు. అలాంటి ఆయనకి అమ్మ ఉంది వెనకాల. ఇప్పుడు నాకేంటంటే నాకు నేనే ధైర్యం చెప్పుకోవాలి, డాడీ ఉన్నారు అని అనుకుని వర్క్ చేయాలి అంతే. అదొకటే తేడా. వాళ్ళు ఎక్కడున్నా నాకు కానీ పేరెంట్స్ లేరు అని ఫీల్ లేదు, వాళ్ళు చూస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.